రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ మ్యాచ్ సమయంలో తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలను ఫేక్ అని తెలిపారు. క్రికెట్ ఒక టీం క్రీడగా జట్టు మద్దతుతో ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు. తాజాగా తన టెస్ట్ క్రికెట్ భవిష్యత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిడ్నీ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు లంచ్ బ్రేక్ సమయంలో ఓ బ్రాడ్కాస్టర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురించి వచ్చిన వార్తలకు పూర్తిగా చెక్ పెట్టారు. టెస్ట్ క్రికెట్ నుంచి తాను రిటైర్ కాబోతున్నట్లు వచ్చిన ప్రచారంలో నిజం లేదన్నారు. న్యూఇయర్ టెస్ట్ మ్యాచ్కు ముందు డ్రెస్సింగ్ రూమ్లో మనం ఒకరికొకరు ప్రోత్సహిస్తూ జట్టు సపోర్ట్ కోసం నిలబడే విధంగా భావిస్తాం. క్రికెట్ ఒక టీం క్రీడ, మనం ఒకరి కోసం ఒకరం కష్టపడాలని రోహిత్ చెప్పుకొచ్చారు. తాను ఒక ఆట నుంచి దూరంగా వెళ్లడం లేదని, ఈ మ్యాచ్కు తనకు మంచి ఫామ్ లేదన్నారు. అందుకే తాను ఈ మ్యాచ్లో భాగంగా ప్లేయింగ్ 11లో ఉండడం లేదన్నారు. ఫామ్ అనేది క్రమంగా మారే విషయమన్నారు. ఇది ఒక ఆటగాడిగా తాను ఎదుర్కొనే ఇబ్బంది అని వివరించారు. తాను 2 నెలల తర్వాత లేదా 5 నెలల తర్వాత మంచి ఫామ్లో తిరిగి రావచ్చన్నారు. కానీ దీని గురించి ఎలాంటి గ్రాడ్యుటీ లేదని, క్రికెట్ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మారిపోతుందని రోహిత్ అన్నారు.